శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం దశమి తిథి రాత్రి 10:34 వరకు. తదుపరి ఏకాదశి. పూర్వభాద్రా నక్షత్రం సాయంత్రం 6:57 వరకు. తదుపరి ఉత్తరభాద్రా నక్షత్రం. హర్షణయోగం సాయంత్రం 3:49 వరకు. తదుపరి వజ్రయోగం. తైతులకరణం ఉదయం 11:44 వరకు. తదుపరి గరజీకరణం. ఇక నేటి వర్జ్యం తెల్లవారుజామున 3:56 నుండి 5:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:23 నుండి 12:08 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:30 నుండి 12:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక నేటి విశేషం యాజ్ఞవాల్క్య జయంతి. అలాగే ఈనాడు దశమి తిథి పూర్వభాద్రా నక్షత్రం ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం. ఎట్లా అంటే హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఎందుకంటే హనుమంతుడి యొక్క జన్మతిథి ఈనాడు. అలాగే ఆయన జన్మ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రం కూడా ఈనాడు. పరాశర స్మృతిలో కనుక మనం గమనించినట్లయితే వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పబడింది. అనగా దశమి తిథి నాడు పూర్వభాద్రా నక్షత్రంలో హనుమంతుడి యొక్క ఆవిర్భావం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అటువంటి ఈ దశమి తిథి పూర్వభాద్రా నక్షత్రం కలిసినటువంటి ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, సుందరకాండ పారాయణ చేయటం, హనుమంతుడికి నాగవల్లి దళార్చన అనగా తమలపాకులతో అర్చన జరిపించడం, అట్లాగే సింధూరార్చన జరిపించడం, అలాగే ఎవరైతే అనారోగ్యం చేత ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు హనుమంతుడికి వడమాల సమర్పణం చేయటం వల్ల కూడా పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం సిద్ధిస్తుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అనే శాస్త్రవచనం కనుక బుద్ధితో పాటు మంచి బలాన్ని, యశస్సుని, ఓజస్సుని, తేజస్సుని అనుగ్రహించేటటువంటి పరమాత్మ హనుమంతుడు. రామభక్తుడైనటువంటి హనుమంతుడి యొక్క స్మరణం చేయటం వల్ల సమస్తమైనటువంటి శుభాలు సిద్ధిస్తాయి. అలాగే ఈనాడు బుధవారం కనుక విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేయటం వల్ల వరాధిపతి అయినటువంటి బుధుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇవాళ కార్తీక మాసంలో వచ్చినటువంటి దశమి బుధవారం కనుక ఈనాడు ఈశ్వరుడికి పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో అర్చించడం వల్ల కామ్యసిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం కనుక పూర్వభాద్రా నక్షత్ర సంజాతుడైనటువంటి హనుమంతుడి యొక్క దివ్యానుగ్రహంతో పాటు కార్తీక దామోదరుడి యొక్క కృప అందరిపై ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేకమైనటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా చర్చిద్దాం. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగాన్ని కనుక గమనిస్తే ఈరోజు దశమి బుధవారము పూర్వభాద్ర నక్షత్రమందు చంద్ర సంచారం జరుగుతూ ఉన్నది. అయితే కార్తీక శుద్ధ దశమి యాజ్ఞవల్క జయంతి. శుక్ల యజుర్వేద శాఖాధ్యాయులందరికీ కూడా యాజ్ఞవల్కుడు ఆరాధ్యమైనటువంటి దైవం. అంతేగాక వేదాధ్యాయులందరికీ కూడా యాజ్ఞవల్కుని యొక్క విశిష్టత చాలా తెలుసును. ఈరోజు యాజ్ఞవల్కుని యొక్క జయంతి సందర్భంగా ఆయనకి ఒకసారి నమస్కారం చేసుకుందాం. ఇక ఈనాటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈరోజు గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. వృశ్చిక రాశి యందు రవిబుధ కుజగ్రహాల యొక్క సంచారం ఉండగా కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుచంద్రుల యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి వాతావరణం అధికంగా ఉంటుంది.
ఎక్కువ సంఖ్యలో గ్రహాలు షష్ట అష్టమ వ్యయస్థానాల యందు స్థితిని పొంది ఉండడం, జన్మగురు యొక్క దోషం ఉండడం వల్ల ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలు కొంత మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. కొంత అనుకోని ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలెను. ఉద్యోగపరంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార పరంగా ఈరోజు కొంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ధన వ్యయానికి కారణమవుతూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు. అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు రాహుచంద్రుల యొక్క యుతి మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో విజయాన్ని సాధించగలుగుతారు. లౌకికమైనటువంటి వ్యవహారాలు, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలలో విజయాన్ని సాధించగలుగుతారు. మానసిక సౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపార లాభానికి, ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి, పై అధికారులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడడానికి ఈరోజు గ్రహస్థితి ఉపకరిస్తుంది. కుటుంబ పరంగా కొంతకాలాన్ని గడపలేకపోతారు. ఉద్యోగ వ్యాపారాలలోనే కొంత అధికమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి, మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈరోజు చాలా అధికంగా ఉన్నది. దశమ కేంద్రంలో చంద్రుని యొక్క సంచారము మానసిక ప్రశాంతతకి, స్థిరమైనటువంటి ఉద్యోగానికి కారణమవుతుంది. ఈరోజు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధలు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో పదోన్నతి లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి, వ్యాపార లాభానికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం చాలా అనుకూలిస్తూ ఉన్నది. మీకు నచ్చినటువంటి విద్యాలయాలలో విద్యాభ్యాసం చేయడానికి, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ చంద్రుని యొక్క దోషం తొలగిపోయినటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికంగా నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అధికమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంతకాలాన్ని గడపలేకపోతారు.
తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలు లేదా దేవాలయాల యొక్క సందర్శనము, ప్రయాణాలు లాంటివి వాయిదా పడడానికి అవకాశాలున్నాయి. వ్యాపారపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంత ధనాన్ని ఈరోజు ఖర్చు చేయడానికి, ఏదైనా స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయమై ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాలున్నాయి. వాహన సౌఖ్యం ఉన్నది. విద్యార్థులకి కాలం కలిసి వస్తున్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. కర్కాటక రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దశరథకృత శనిస్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు చంద్ర రాహువుల యొక్క యుతి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. అజీర్ణమయ సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త అవసరం. కొంత కలుషితమైనటువంటి నీటిని కానీ ఆహార పదార్థాలను కానీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. క్రిమికీటకాల ద్వారా సంభవించేటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి అవకాశం ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా దూర విద్య కోసం, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి వార్త వింటారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. సౌభాగ్యానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ద్వాదశ ఆదిత్యులకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తున్నది. సప్తమ స్థానమందు చంద్ర రాహువుల యొక్క యుతి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడం, నచ్చినటువంటి వస్తువులని లేదా వాహనాలని కొనుగోలు చేయడము, స్థిర చర ఆస్తుల తాలూకు క్రయ విక్రయాల విషయంలో ముందడుగు వేయడం లాంటి అంశాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. న్యాయస్థానాలకు సంబంధించినటువంటి లౌకిక వ్యవహారాల పట్ల విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. రుణ బాధల్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది. మరీ ముఖ్యంగా రహస్యమైనటువంటి శత్రువులని కనుక్కొనగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అధికంగా ఉంటుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసమై ఆయన స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. షష్ఠ స్థానమందు చంద్రరాహువుల యొక్క యుతి మానసిక ఆనందానికి కారణమవుతుంది. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఫలిస్తాయి. సొంత ప్రాంతాలకి చేరుకోగలుగుతారు. సొంత ఊరిలో ఇల్లు కట్టుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. రుణబాధలను తగ్గించుకోగలుగుతారు. అలాగే శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతుంది. బంధువులతో మాట పట్టింపుల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభ్యమవుతాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు దూరంగా ఉంటాయి. వ్యాపార పరంగా లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్థిక లాభానికి అవకాశం ఉన్నది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ చంద్రుని యొక్క దోషం తొలగిపోయినటువంటి కారణం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. అయినప్పటికీ వాతాధిక్యం సదాలస్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రతి పని కూడా చాలా మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఏదైనా త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి పనులు ఉంటే వాటిల్లో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయం పట్ల మీరే శ్రద్ధ చూపి ఎవరి యొక్క సహాయ సహకారాలు ఆర్జించకుండా ఆ పనులన్నీ కూడా మీరే పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంత ధన వ్యయం కనబడుతూ ఉన్నది. కోపం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు రావడానికి, వాగ్వివాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వ్యాపారపరంగా కాలం మిశ్రమంగా ఉన్నది. వ్యాపార విస్తరణకై అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. ముఖ్యంగా పోటీ పరీక్షలలో గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈరోజు విఘ్నేశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి బెల్లమును కానీ చెరకును కానీ విఘ్నేశ్వరుడికి సమర్పించడం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. బుద్ధి చాంచల్యమాప్నోతి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత ద్వంద్వ వైఖరి ఉంటుంది. ఏ పని ప్రారంభం చేయాలి, ఏ పని ముందుకు తీసుకువెళ్లాలో తెలియక కొంత సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనసుకి నచ్చినటువంటి పనులు ముందుకు సాగవు. అలాగే మీకు నచ్చనటువంటి పనులని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గత కొద్ది కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పనులన్నిటినీ కూడా ఒకేసారి పూర్తి చేయవలసినటువంటి ఒత్తిడి వస్తుంది. ఈ పరిస్థితుల్లో కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు, సఫలీకృతమవుతారు. వ్యాపారపరంగా లాభం కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి, ఉన్నత ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా తృతీయ స్థానమందు చంద్ర రాహువుల యొక్క సంచారము మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆత్మస్థైర్యంతో పనిచేయగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా గొప్పగా ఆలోచన చేయగలుగుతారు. ఆలోచన విధానంలో మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడము, చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక మానసిక సంతోషానికి కారణమవుతుంది. జీవితంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సరిగ్గా సమయానుకూలంగా మీకు లభించగలుగుతాయి. రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం ఉంటుంది. నూతన వాహనాలు, నూతన గృహముల యొక్క అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలు
చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణకై అవకాశాలు బాగున్నాయి. ముఖ్యంగా వ్యాపార లాభానికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు మాత్రం గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 2వ స్థానమందు చంద్ర రాహువుల యొక్క సంచారము కించిత్ మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కుభోజనం దేహజాడ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. పనులని వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైనటువంటి పనులని కొంత ఒత్తిడితోటి కూడుకున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయగలుగుతారు. మాట పట్టింపులకి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ అవసరం. కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. నిద్రా సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలు కొంత మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేస్తారు. పనివేళల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ, విద్యాలయాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కానీ శుభ ఫలితాన్ని ఇస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను దాటడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది. జన్మచంద్రుని యొక్క సంచారము శరీర సౌఖ్యం ఆరోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. సహపంక్తి భోజనం చేస్తారు. బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తారు. కొంత మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, మనసుకి నచ్చినటువంటి ఆహార పదార్థాలను తినేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మాట పట్టింపుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగపరంగా ఉన్నతాధికారులతో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ, వ్యాపార లాభము లాంటి అంశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే కుటుంబపరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక శుక్ల దశమి తిథి ఉంది. బుధవారము దశమి కలిసి వచ్చింది కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా అన్ని కష్టాలు త్వరగా అధిగమించటానికి, చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి చందన దీపానికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. బుధవారం దశమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి
విష్ణుమూర్తి కటాక్షం కోసం చందన దీపాన్ని గృహంలో వెలిగించాలి. ఈ చందన దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించడంతో పాటు ప్రత్యేకమైన చందన దీపాన్ని కూడా లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెలిగించాలి. ఈ చందన దీపాన్ని ఎలా వెలిగించాలంటే, తులసి చెట్టు కాండము నుంచి తయారు చేయబడినటువంటి చందనాన్ని కొద్దిగా తీసుకోవాలి. ఆ తర్వాత బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటినీ కలిపి దానితో పాటుగా చందనాన్ని కూడా కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. దీన్నే చందన దీపం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చందన దీపం తయారు చేసుకున్నాక ఆ చందన దీపంలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 2 ఒత్తులు కూడా కుంభ ఒత్తులు అయి ఉండాలి. 2 కుంభ ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి ఈ చందన దీపంలో ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర మామూలు దీపాన్ని వెలిగించడంతో పాటుగా ఈ చందన దీపాన్ని వెలిగించినట్లయితే సర్వ సంపదలు కలుగుతాయి, మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి, చేపట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అయితే ఈ చందన దీపాన్ని లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఎలా వెలిగించాలంటే, లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఒక రాగి పళ్ళాన్ని లేదా ఇత్తడి పళ్ళాన్ని ఏర్పాటు చేసి ఆ పళ్ళానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ పళ్ళెంలో ఈ చందన దీపం ఉంచి వెలిగించాలి. చందన దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. కార్తీక బుధవారము దశమి తిథి సందర్భంగా మీ గృహంలో చందన దీపాన్ని వెలిగించండి. సర్వ సంపదలు పొందడంతో పాటుగా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. అలాగే ఈరోజు శంఖానికి పూజ చేసిన, శంఖం దానం ఇచ్చిన దానివల్ల కూడా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శ్రీ మహావిష్ణువుకు శంఖం అంటే ఎంతో ప్రీతిపాత్రం. విష్ణుమూర్తి శంఖాన్ని దక్షిణ హస్తంలో ధరించాడు. విష్ణువుకి లక్ష్మీదేవికి ప్రియమైంది దక్షిణావృత శంఖం. ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద శంఖాన్ని ఏర్పాటు చేసి ఆ శంఖానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత ఒక రాగి గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ రాగి గ్లాసుకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టితే అది కలశం అవుతుంది. ఆ కలశ జలాన్ని శంఖం మీద చల్లాలి. ఆ తర్వాత ఈ కలశ జలాన్ని శంఖంలో పోయాలి. అలా పోసి ఓం శ్రీ శంఖాయై నమః అని జపిస్తూ శంఖానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత శంఖానికి అక్షింతలతో, పుష్పాలతో పూజ చేసుకోవాలి. అలా పూజ చేసుకున్నాక శంఖానికి కర్పూర హారతి ఇవ్వాలి. శంఖం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఇలా ఈరోజు శంఖానికి పూజ చేసి ఆ తర్వాత విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో శంఖాన్ని విష్ణువు సన్నిధిలో దానం ఇవ్వటం ద్వారా జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి చందన దీపాన్ని వెలిగించడంతో పాటుగా శంఖానికి పూజ చేసి విష్ణు ఆలయ ప్రాంగణంలో శంఖం దానం ఇవ్వండి. దానివల్ల శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు కార్తీక శుక్ల ఏకాదశి తిథి ఉంది. దీన్ని ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉత్తాన ఏకాదశి సందర్భంగా నందాదీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఉత్తాన ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం దశమి తిథి బుధవారం. చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి పర్వకాలం ఈరోజు. యాజ్ఞవల్క్య మహర్షి వారు ఆవిర్భవించినటువంటి రోజు. యాజ్ఞవల్క్య మహర్షి యొక్క జయంతిగా ఆరాధన జరుపుతూ ఉంటాం.
యాజ్ఞవల్కుడు అంటే సరస్వతీమాత యొక్క దివ్యమైన ఉపాసకుడు. అందులో ఈరోజు బుద్ధిప్రదాయిని అయినటువంటి విద్యాప్రదాయిని అయినటువంటి తల్లి అనుగ్రహించేటువంటి ప్రీతిపాత్రమైనటువంటి బుధవారం కలిసి వచ్చింది. ఆ యాజ్ఞవల్క్య మహర్షి అనేకమైనటువంటి మంత్రాలకు ద్రష్టగా నిలబడ్డాడు సరస్వతీదేవి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల. ఒక మామూలు వ్యక్తి అద్భుతమైనటువంటి శ్రీమద్ రామాయణ రచన చేయడం సరస్వతీమాత యొక్క దివ్యమైన మంత్రం వల్లనే. వేదవ్యాసుడు సరస్వతీమాత యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసే అద్భుతమైన అష్టాదశ పురాణాలను, మహాభారత ఇతిహాసాన్ని అందించారు లోకానికి. అమ్మ ఇవ్వనిది ఏమిటి? చదువుల తల్లి. అలాంటి ఆ చదువుల తల్లి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారో వారికి ఆ సరస్వతీమాత యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల జ్ఞానం, స్మృతి, మేధ, బుద్ధి అన్ని రకాల అద్భుతమైనటువంటి శక్తులు ఈరోజు అమ్మ యొక్క అనుగ్రహం వల్ల మనం సంపాదించుకోవచ్చు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపం చేయండి. జ్ఞానం దేహి, స్మృతిం దేహి, విద్యేయం విద్యాధిదేవతే. జ్ఞానం దేహి, స్మృతిం దేహి, విద్యాం విద్యాధిదేవతే. జ్ఞానం దేహి, స్మృతిం దేహి, విద్యాం విద్యాధిదేవతే. ఎల్ల విద్యలకు అధిష్టాన దేవత ఆ తల్లి. ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని చక్కగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణం చేయండి. ఆయా రంగాలలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. అమ్మ యొక్క అనుగ్రహం వల్ల మనం ఎంచుకున్నటువంటి రంగంలో దూసుకుపోవచ్చు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందదురుగాక. ఎందరో మహానుభావులు, ధర్మతత్వవేత్తలు వాళ్ళ జీవితంలో అనుభవించి, ఆచరించి, రచించి మనందరికీ పంచిన ధర్మాలలోని సారం, ధర్మసారం కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఉదయం చాలా ముఖ్యమైన భాగం ప్రతి మనిషికి అండి. ఉదయం ఎవరికైతే ప్రశాంతంగా సాగిపోతుందో ఆ రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. అందుకే మనం తీసుకునే నిర్ణయాలు ఉదయం చాలా మంచి నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. ఈ రోజంతా మనం ఏం చేయాలి అని ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళికలో ఏవి ముఖ్యమైనవి, ఏవి అముఖ్యమైనవి అని తెలుసుకొని వాటిని గుర్తించి చాలా ముఖ్యమైన వాటికి మాత్రమే మన సమయాన్ని కేటాయించాలి. ఇది ఎంతమంది చేస్తున్నారు? మీరు చేస్తున్నారా? ఆలోచించండి. ఈ లోకంలో కొన్ని శాశ్వతమైనవి ఉంటాయి, కొన్ని అశాశ్వతమైనవి ఉంటాయి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మానవ ప్రవృత్తి అశాశ్వతమైన వాటి కోసం తెగయాతన పడిపోతూ ఉంటాం. శాశ్వతమైన వాటిని విడిచిపెట్టేస్తాం. శాశ్వతమైనది, చిరకాలం నిలిచేది, కీర్తిని సంపాదించి పెట్టేది ఒక్క పనినైనా మనం సంకల్పించి చేసినట్లయితే దానివల్ల మనం బాగుపడతాం. బాగుపడటం అంటే ఇక్కడ శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా బాగుపడతాం. మానసికమైన స్థైర్యాన్ని ఇచ్చే పనుల్ని మాత్రమే మనం చేపట్టాలి. ఎప్పుడైతే మానసిక స్థైర్యం కలుగుతుందో, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, శారీరకమైన స్థైర్యం కూడా వస్తుంది. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది వృద్ధులు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా సరే చాలా దృఢంగా ఉంటారు. అక్కడ శారీరకమైన దార్ఢ్యం వాళ్ళల్లో ఉండదు, కానీ మానసికమైన దృఢత్వం ఉంటుంది. తమ జీవితం ఎందుకో, తాము ఎందుకు ఉద్భవించామో, ఏం చేయాలనుకుంటున్నామో, ఏం చేస్తున్నామో వీటన్నింటి పట్ల వాళ్ళకి స్పష్టమైన అవగాహన, ఆచరణ, ప్రణాళిక, వ్యూహాలు ఇవన్నీ ఉంటాయి. మనం అలా ఉంటామా? ఒక ప్రణాళిక ఉండదు, ఒక వ్యూహం ఉండదు. ఈ ఉదయం ఎప్పుడు లేస్తామో మనకే తెలియదు, లేచిన తర్వాత ఏం చేస్తామో మనకే తెలియదు. ఇప్పుడు అత్యాధునికమైన సాంకేతికత వచ్చి మన చేతిలో పడిన తర్వాత మన ఆలోచనల్ని, మనం ఆ రోజు చేసే పనుల్ని మొత్తం అన్నింటినీ ఆ సామాజిక మాధ్యమాలే కబళించేస్తుంది.
చరవాణిలో ఎవరో ఏదో పంపిస్తారు, ఉదయమే దాన్ని చూస్తాం, అక్కడి నుంచి మన ఆలోచనలు అటే పోతూ ఉంటాయి. నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, నువ్వేదో చేయాలనుకుంటావు కదా, అసలు నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది కదా, దాన్ని విడిచిపెట్టి మన ఆలోచనలన్నీ ఆ రకంగా కాలుష్యంలో కూరుకుపోయి అటువైపు వెళ్తూ ఉంటాం. అందువలన అందరూ గుర్తించుకోవలసినది ఉదయాన్ని సద్వినియోగం చేసుకోవటం. ఉదయకాలం దేవతల సర్వశక్తులు మన మీద ప్రసరిస్తూ ఉంటాయి. మన బుద్ధిని బాగా వికసింపజేసి ఏ పని చేసినా రెండింతలు మూడింతలు ఫలితం వచ్చేలాగా వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. అందువలన ప్రభాత సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారికి జీవితమంతా సుప్రభాతం అవుతుంది, శుభోదయం అవుతుంది. అంటే ప్రతి పనిలోనూ ఉదయం ఎలా అయితే ఆహ్లాదకరంగా ఉంటుందో, మానసికమైన శారీరకమైన ఆరోగ్యాల్ని సంపాదించి పెట్టేదిగా ఉంటుందో, జీవితం అంతా కూడా వాళ్ళకి అలా శుభోదయంలాగా నడిచిపోతూ ఉంటుంది. ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు, ఇవన్నీ కూడా మనం ముందే రాసి పెట్టుకోవాలి. కొంతమంది వ్యక్తులు మన దగ్గరకు వచ్చిన తర్వాత మన భావజాలాలన్నింటినీ తొక్కిపెట్టి మనం చెయ్యాలనుకుంటున్న పనులన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ వెనకాల పడి వాళ్ళ అభిప్రాయాలకు మనం దాసోహం అనేలాగా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లను మనం ముందే గుర్తించాలి. వాళ్ళ వైపు కన్నెత్తైనా చూడకూడదు. వాళ్ళ నుంచి తప్పించుకుని మన జీవితానికి పరమార్థం ఏమిటి అన్నది మనం ఆలోచించుకుని ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఇది ప్రధానమైన విషయం. ఆ తరువాత శాశ్వతమైన పనులు, అశాశ్వతమైన పనులు అని కొన్ని ఉంటాయి. కొన్ని పనులు చేస్తే అప్పటికప్పుడు ఏదో ఆనందం కలుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక్క ఉదాహరణ చెప్తాను. మామూలుగా ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసుకుని మనమే తిన్నాం అనుకోండి, అక్కడికి మనకి ఆనందాన్ని మనమే పొందుతాం. కానీ అదే పదార్థాన్ని 10 మందికి పెట్టినట్లయితే వాళ్ళు 10 కాలాల పాటు అదిగో ఆ రోజు ఆ మహానుభావుడు అలా పెట్టాడు, మా ఆకలి తీర్చాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో మనకు ఈ ఒక్క ఉదాహరణలో తెలుస్తుంది. మనం చేసే ప్రతి పనిలోనూ దాని ఫలితం ఇబ్బడి ముబ్బడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఒక పని చేస్తే దానివల్ల ఎక్కువ మంది లాభం పొందేలాగా ఉండాలి. అంతేగాని చేసిన ఒకే పని ఒకరికి కూడా సంతృప్తినివ్వకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదన్న. ఇవన్నీ తెలియాలి అంటే మహానుభావులైన పెద్దలు ఎన్నో గ్రంథాలలో మనకు అద్భుతమైన విషయాలను అందించారు. మహాభారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత, అందులో ఉన్న ఒక్కొక్క వ్యక్తి వాళ్ళు ఆచరించి లోకానికి ఒక మంచి మార్గాన్ని చూపించారు. ఇంతటి వాంగ్మయం మనకు అందుబాటులో ఉంటే దానిని అర్థం చేసుకుని ఆ మహానుభావులు ఏ మార్గంలో వెళ్ళారో మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలని సంకల్పించుకుని ఆ రోజుని మనం ప్రారంభించాలి. మీకు వీలైతే బాగా ప్రీతిపూర్వకంగా ఉండే ఏదో ఒక గ్రంథం, రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి, భాగవతం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి. ఇది ఒక నియమంగా పెట్టుకొని ఎంతో కొంత పారాయణ చేసే శక్తి లేని వాళ్ళు, సంస్కృతం రాని వాళ్ళు కనీసం కథనైనా సరే చదువుతూ అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆ రోజు గడపటానికి కృషి చేయాలి. ఉదయం ఏదైతే మనం చేస్తామో అదే ఆ రోజు చేసే అన్ని పనుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగిన వాడు, ఉదయాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడు, ఎవరి ఉదయం నిండా అయితే సత్కార్యాలే నిండిపోతాయో వారి జీవితం మొత్తం సార్థకమవుతుంది, నలుగురికి ఉపయోగపడేలా ఉంటుంది. అలాంటి జీవితమే లోకానికి కావాల్సింది. లేదంటే ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఎప్పుడు పుడుతున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియకుండా పోతున్నాయి. అలాంటి పరిస్థితి లేకుండా ఒక ఉత్తమమైన మానవ జన్మ మనకి వచ్చింది. బుద్ధిజీవులం కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి ఆలోచించి మన రోజుని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం.